మా ఇంట్లో వినాయక చవితికి ఉండ్రాళ్ళు నువ్వులతో ఆవిరి కుడుములు కంపల్సరీ అండి. దానికోసం ఫస్ట్ ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. సో ఇలా తెరలేటప్పుడు బియ్యపిండి వేసుకోవాలండి. 1 కప్పు బియ్యపిండికి 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. సో ఇలా బాగా స్లోగా సిమ్లో పెట్టేసి మనం మిక్స్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత మనం చేతితో కొంచెం స్మాష్ చేసుకొని పిండిలాగా తడిపేసుకోవాలండి. ఇలా తడుపుకున్న ఈ పిండితోనే ఉండ్రాళ్ళు చేస్తాను, అలాగే ఆవిరి కుడుములు కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్న పిండితో కొంచెం చెయ్యికి నెయ్యి పట్టించేసుకొని తర్వాత కొన్ని కావాల్సినన్ని ఉండ్రాళ్ళు చేశానండి. స్మూత్గా ఇలా రౌండ్స్ చేసేస్తే ఉండ్రాళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ఉండ్రాళ్ళు ఒక 5 చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండితోనే నువ్వుల కుడుములు చేస్తామండి ఆవిరి మీద. సో అదే పిండిని తీసుకొని కొంచెం పెద్ద సైజులో ఇలా కొంచెం లైట్గా వాటర్ అనుకుంటూ దీన్ని ఇలా చేసుకుంటామన్నమాట. చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నువ్వు పిండి ఎలా చేస్తామో నాగుల చవితికి అలాగే నువ్వులు బెల్లం కలిపి మిక్సీ కొట్టుకున్న తర్వాత అలా రెడీగా పెట్టుకున్న తర్వాత మనం స్ప్రెడ్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో దాన్ని మధ్యలో స్టఫ్ చేసి కజ్జికాయలని నొక్కున్నట్టు నొక్కేసుకోవాలండి. అంతే. ఇలా బయటికి రాకుండా నీట్గా సైడ్స్ వాటర్ అనేసుకొని మనము ఇలా అతికిచ్చేసుకోవాలి. అంతే. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనము ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. లేదంటే మనము అన్నం వడిచే బట్ట ఉంటుంది కదా, దాని మీదైనా వేసుకొని ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికిస్తే ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయండి. అలా ప్రిపేర్ చేసుకున్న వాటిని వినాయక చవితి నాడు మనము నైవేద్యంలో సమర్పిస్తామన్నమాట. మీలో ఎవరికైనా ఈ నువ్వుల ఆవిరి కుడుముల గురించి తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలపచ్చు. థ్యాంక్ యూ.